ఒకటి ఏం చెప్తారు తెలిసిన, కోచ్ ఫ్యాక్టరీ. అందుకని కృష్ణమూర్తి గారు అప్పుడు బాగా చెప్పినారు, నిజంగా సూర్యప్రకాష్ రెడ్డి గారు ఒకవేళ కోచ్ ఫ్యాక్టరీ అంటూ తెచ్చింటే, అప్పుడు ఉప ముఖ్యమంత్రి కృష్ణమూర్తి గారు, అప్పుడు ఉప ముఖ్యమంత్రి కాదు, అప్పుడు ఇంకా ఆయన ఎమ్మెల్యే, ఆయన మన సూర్యప్రకాష్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, కృష్ణమూర్తి గారు ఏమన్నారు, ఒకవేళ నిజంగా మీరు కోచ్ ఫ్యాక్టరీ అంటూ తెస్తే నేను ఇప్పుడే రాజీనామా చేస్తాను, రాజకీయాల నుంచి బయటికి పోతా, ఎందుకంటే అది కోచ్ ఫ్యాక్టరీ కాదు, డబ్బాల రిపేర్ ఫ్యాక్టరీ అన్నాడు. పోనీ కోచ్ కాకుండా డబ్బాల రిపేర్ అనుకుందాం, కనీసం ఆ డబ్బాల రిపేర్ ఫ్యాక్టరీ అన్నా వచ్చిందండి ఇంతవరకు. మంత్రి ఎక్కడున్నారంటే, మంత్రి బయట తిరిగినందువలన ఈరోజు ఈ నియోజకవర్గంలో ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీరు కూడా మీ మంత్రి పదవికి ఒకవేళ మీరు న్యాయం చేసింటే, మీరు కూడా ఖచ్చితంగా ఢిల్లీలో సగభాగం అన్న మీ సమయం కేటాయించింటే, మీరు కూడా చిత్తశుద్ధి వాడింటే ఈరోజు రైల్వే తరఫున ఎన్నో పనులు ఇక్కడ జరిగేటివి. మీరు ఏమి చేయలేకపోయినారు కాబట్టే ఈరోజు డోను అండర్ పాస్ ఏదైతే ఉందో మన హయాంలో మనం చేపిస్తున్నాం. మీరు ఇవన్నీ చేపించాలంటే రైల్వే మంత్రిగా మీకు చాలా సులభం. అయినా ఈరోజు డోన్ అండర్ పాస్ పని ఈరోజు ఒకవైపు మోల్డింగ్ అయిపోయింది, భూసేకరణ అయిపోయిన తర్వాత త్వరలోనే 2 గేట్లు తీసేసి సెంటర్లో పెట్టబోతా ఉన్నారు. మేము చేయాల్సిన అవసరం రాకపోవు, మీరే చేసిండొచ్చు. సర్పంచ్ నుంచి మా కుటుంబం ఎక్కడి నుంచి వచ్చింది, 1912 నుంచి రాజకీయాల్లో ఉంది. అంటే మీరు రాజకీయాలు అని తెలియనప్పటికే మా కుటుంబం ఇక్కడ రాజకీయాల్లో ఉంది. మీరు ఇంకా రాజకీయాల్లోకి రాకముందే మా తాత ఇక్కడ ఎమ్మెల్యే డోన్లో. మీరెవరండి వచ్చి మాకు అడ్రస్ కేర్ ఆఫ్ అడ్రస్ చూపిస్తున్నారు? ఎంత అన్యాయంగా మాట్లాడతారండి. అసలు ఫస్ట్ పాయింట్, మీ అడ్రస్ ఎక్కడా అని. ఎక్కడ అంటే మీరు కొడుమురా, ఆలూరా, ఎమ్మిగనూరా, ఆదోనే, కర్నూలా, ఎక్కడ అడ్రస్ మీది? ఒక క్లారిటీ ఉందా? మీరు కోడుమూరు రాజకీయాలు మా సొంత ఊరు అంటారు, అంటే మీ సొంత ఊరు కోడుమూరే కదా, అంతే కదా అర్థం. నెక్స్ట్ ఆలూరు ప్రయత్నం చేసి ఆలూరులో వద్దుపో అని చెప్తే ఇక్కడికి వచ్చినారని మీరే చెప్తారు, మీ నోటితోనే చెప్తారు. ఎమ్మిగనూరు ప్రయత్నం చేస్తారు, మీకోసం ప్రయత్నం చేస్తారు, ఎమ్మిగనూరు లేదు పోండి. ఆదోనైనా పర్వాలేదండి, ఆదోని ఒకసారి ఇంతకుముందు నిలబడి ఓడిపోతుంది. ఆ తర్వాత కర్నూలు పార్లమెంటే యాక్చువల్గా మాకు ఇది ఇంట్రెస్టే లేదని మీరే ఎంట్రీ. దీనికి మళ్ళీ సీలు, స్టాంప్, సైను, సీలు పక్క నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వచ్చి చెప్పిపోయా. ఏమని చెప్పిపోయా? ఇంటికి కూడా రావకండి డోన్ గురించి మాట్లాడే పాట అయితే అని చెప్పి. ఈరోజు వస్తారు మళ్ళా డోన్ మా అడ్డా అంటారు. అంటే అంత ఎట్టికి దొరికినారా డోన్లో? అంత ఎట్టికి దొరికినారా? అంత అమాయకంగా దొరికినారా? అంత ఆషామాషగా ఉందా రాజకీయాలు అంటే? అంత కళ్ళు మూసుకున్నారా పబ్లిక్? ప్రతి ఒక్కరికి ఇంకోటి ఏమి బెదిరిస్తున్నారంట. ఎవరు బెదిరిస్తారండి? ఎవరు బెదిరింపులు? ఫోన్ కాల్ చేస్తుండేది ఎవరు? ఒరే రారా, రాకుంటే నీ కాళ్ళు ఇరగొడతారా? ఎవరు చేస్తుండేది తెలీదా? ఫోన్లు చాలా మందికి వచ్చింటాయి, సరేలే అని చెప్పి వీళ్ళు పెట్టేస్తున్నారు. బెదిరింపులు ఎవరు చేస్తుండేది అని ఫోన్ కాల్ చూస్తే తెలుస్తుంది. నా ఫోన్ నుంచి ఏమైనా బెదిరింపులు పోయినాయి, వాళ్ళ ఫోన్ నుంచి బెదిరింపులు పోయినాయని.